మంది సభ్యులు అడిగింది ఏంటంటే పగటిపూట వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వమని అడుగుతున్నారు సార్. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మనం పూర్తి స్థాయిలో 9 గంటలు కంటిన్యూస్ గా కరెంటు పగలపూట ఇవ్వలేకపోయాం సార్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిఎం కుసుమ్ అనే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్ రాసి ఈ పిఎం కుసుమ్ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పడం వల్లే మొత్తం 4.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఈ రాష్ట్రానికి అవసరం సార్. ఫస్ట్ విడతగా 1 లక్ష కనెక్షన్ శాంక్షన్ అయిపోయి మళ్ళీ 2 లక్షల కనెక్షన్స్ కి మళ్ళీ పిఎం కుసుమ్ ద్వారా మళ్ళీ ఇంకో 2 లక్షల కనెక్షన్స్ కూడా నిన్న మొన్నట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మనల్ని టెండర్లు పిలుచుకోమని అవకాశం ఇచ్చింది సార్. ఈ వెనక తొందరలో కనుక టెండర్లు పిలిచి కనుక సోలార్ తీసుకొని వచ్చి పిఎం కుసుమ్ ద్వారా సోలార్ ప్లాంట్లు కనుక తీసుకొచ్చి ఎక్కడైతే 33/11 kV సబ్స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కనుక తీసుకొచ్చి పెడితే కనుక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వ్యవసాయ రైతులకి పూర్తిగా పగలపూట ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 9 గంటలకు కరెంట్ ఇవ్వగలుగుతాం సార్. అదే విధంగా దాదాపు ఒక్కొక్క వ్యవసాయ కనెక్షన్ వచ్చేసరికి ఈ ప్రభుత్వం 2,60,000 రూపాయలు ఖర్చు పెడతాం సార్. మనమైతే పోల్స్, ట్రాన్స్ఫార్మర్ మరియు ట్రాన్స్మిషన్ లైన్స్, పోల్స్ అయితే 3, ట్రాన్స్మిషన్ లైన్స్ అయితే 180 మీటర్లు, ఇవన్నీ కూడా మనం ఇస్తాం సార్. దాదాపు ఈ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్స్ కానీ విద్యుత్ కింద 12,400 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెడుతుంది సార్. ఇందాక మన బలరాం కృష్ణ గారు అడుగుతూ 350 కనెక్షన్స్ ఉన్నాయని చెప్పారు. అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే విధంగా 3 సబ్స్టేషన్స్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. వాటిని కూడా లోడ్ ఉంటే కనుక ఆ ప్రాంతంలో లోడ్ ఉండి అవసరం, సబ్స్టేషన్ అవసరం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇమీడియట్ గా దాన్ని కూడా చేస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 డిస్కమ్స్ పరిధిలో దాదాపు ఇప్పటికే 70 సబ్స్టేషన్స్ టెండర్లు పిలిచే ప్రక్రియలో కొనసాగుతుంది. తొందరలోనే టెండర్లు పిలిచి ఎక్కడైతే లోడ్ ఉందో వాటిని అధిగమించడం కోసం మనం ఈ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం సార్.